విత్తనముగ తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు విత్తనముగ తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు త్రోవ ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. త్రోవ ప్రక్కను పడిన వాక్యమను విత్తనములు పక్షులు వాటిని తినివేసెన్. రాజ్యవాక్యము వినియు గ్రహింపకుంటేనే దుష్టుడు దానెత్తుకుపోవున్. వాక్యమయున్న దేవుడు విత్తనముగ తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించును రంతలుగా. వాక్యమయున్న దేవుడు పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయిన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. రాతి నేలను పడిన వాక్యమను విత్తనములు మన్నులేనందున ఎండిపోయన్. విని అంగీకరించి శ్రమహింసలొచ్చినప్పుడు శోధనలో తప్పిపోయెదరు. వాక్యమయున్న దేవుడు పొదలలో పడిన వాక్యమను విత్తనములు కలిసి మొలిచి వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదురు. ముండ్ల పొదలలో పడిన వాక్యమను విత్తనములు కలిసి మొలిచి వాటిననచెన్. ఐహిక విచారముతో ధనమోసములలో అణిగి నిష్ఫలులగుదురు. వాక్యమయున్న దేవుడు
మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెను. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. మంచి నేలను పడిన వాక్యమును విత్తనములు మొలిచి బహుగా ఫలించెను. మంచి మనసుతోను వాక్యమును విని ఉంటే నూరంతలుగా ఫలించెదరు. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమైన దేవుడు విత్తనముగా తన వాక్యమును హృదయములో నాటియుండే ఫలించు నూరంతలుగా. వాక్యమైన దేవుడు. కొలస్సీ 4:7-9 వరకు. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. నాతో చెప్పండి, వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. తుకికు ఒనేసిము అనే ప్రయోజనకరమైన ఇద్దరు వ్యక్తుల గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. పౌలు చెరసాలలో ఉండి పత్రికలు రాసినప్పుడు ఈ నమ్మకమైన ప్రియులైన ఈ శిష్యులే పౌలు రాసిన పత్రికలను తీసుకువెళ్ళి ఎఫెసు సంఘానికి, ఫిలిప్పి సంఘానికి, కొలస్సీలో ఉన్న సంఘానికి వారు చేరవేస్తున్నారు. వారి జీవితము చూస్తే ఒనేసిము అనేవాడు ఒక దొంగతనం చేసి పట్టుబడి చెరసాలకు వచ్చాడు. ఆ చెరసాలలో పౌలు ఉన్నాడు. పౌలు చెప్పిన వాక్యము విని ఆ ఒనేసిము మళ్ళా ఆ యజమానుని దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర నమ్మకమైన బంటుగా ఉంటూ నేను నీ దగ్గర దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళడం మంచిదైంది. అక్కడ పౌలనే భక్తుడు కూడా చెరసాలలో సువార్త ప్రకటన గురించి వచ్చాడు. ఆయన చెప్పిన వాక్యము విని నేను మార్పు చెందాను. ఇప్పుడు నేను పాత ఒనేసిమును కాదు, క్రొత్త ఒనేసిమును అని పౌలుతో ఉంటూ నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. ఈ 3 వచనాల్లోని వాక్య భాగంలో పౌలు ఈ ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ వచ్చాడు. చూడండి, మొట్టమొదటి తుకికు ఎలాంటి వాడు? ప్రియ సహోదరుడు. ఎవరట? మీ గురించి అలా ఎవరన్నా చెప్తారా? ఈ బిడ్డ చాలా ప్రియమైంది అని. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమనేవారు చిన్నప్పుడు? చాలా మంచి బిడ్డ, చాలా ప్రియమైన కుమార్తె, కుమారుడని అన్నారా? దైవ సేవకుల చేత మనము మంచి సాక్ష్యము పొందాలి. ఈమె ఎప్పుడు నిద్రపోద్ది, ఈమె ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది, ఈమె ఎప్పుడు వాక్యం జ్ఞాపకం చేసుకోదు, ఈమె ఎప్పుడు దేవుని కార్యాల కోసం కానుకలు ఇవ్వదు, ఈమె ఎప్పుడు దేవుని సువార్తలో పాల్గొనదు అనే సాక్ష్యం కాదు.
దైవ సేవకుల చేత మనము మంచి సాక్ష్యము తెచ్చుకోవాలి. ప్రియ సహోదరుడు, ఏం సహోదరుడు? మరి మీరు ప్రియ సహోదరులేనా, లేకపోతే రావొత్తు తీసేయమంటారా? నమ్మకమైన పరిచారకుడు ఎలాంటి వాడు? మీకు నమ్మకస్తులని బోర్డు పెడితే మీ ఇంట్లో వాళ్ళు ఎస్ ఎస్ నిజమే అంటారా, లేకపోతే అవ్వా అవ్వా అంటారా? నమ్మకస్తులు, పరిచారకులు, కష్టపడి పనిచేసేవారు అని మీ గురించి మీ పాస్టరు సాక్ష్యం ఇవ్వగలరా? ఓనేసీము గురించి కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడు అని చెప్పాడు. నమ్మకము, వివాహ జీవితానికి నమ్మకము చాలా ముఖ్యం. క్రైస్తవ జీవితానికి నమ్మకము చాలా ప్రశస్తమైంది. నమ్మకము అంటే ఇతరులు చూచినా చూడకపోయినా ఒకే నీతిలో ఉండడమే నమ్మకము. ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు అని ఆయన చూస్తే చాలు, ఆయన ఆమోదిస్తే చాలు అనుకుని ఎక్కడ ఉన్నా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడని ఆయన దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలి. అంటే దాపరికము, రహస్యాలు, దాగుడు మూతలు ఏమీ ఉండకూడదు. మీ సెల్ ఫోన్ పరీక్ష చేసినప్పుడు మంచి సమాచారం ఎవరైనా వినగలరా? మీరు దర్శించిన సైట్స్ ఆన్లైన్లో చూచినప్పుడు మీరు నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నారా? మీరు రహస్యంగా ఎవరితోనన్నా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీరు నమ్మకస్తులుగా ఉండగలుగుతారా? దైవ సేవకులు, దేవుడు మిమ్మల్ని నమ్మి మీకు వాక్యము వినిపించినప్పుడు మీరు ఇంటికి వెళ్ళి అక్కడ వినినట్టుగానే నమ్మకస్తులుగా జీవించగలుగుతున్నారా? బైబిల్ ఏమంటుందంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మీరు నమ్మకమైన వ్యక్తికి బాధ్యతలు ఇస్తారా, లేక అపనమ్మకస్తులకు ఇస్తారా? కదా, మీరు డబ్బు దాచమని చెప్పాలంటే దొంగలకి ఇవ్వరు కదా, మాయ చేసే వాళ్ళకి ఇవ్వరు కదా. ఎవరు నమ్మకస్తులో వాళ్ళకే ఇస్తారు. ఒక ముస్లామే నా చేతిలో 10,000 పెట్టి ఏమందో తెలుసా? నాయనా, నేను చచ్చిపోయినప్పుడు వీళ్ళు నన్ను తగలబెడతారేమో, వద్దు వద్దు, మీరే పెట్టి చేయించండి, మీరే తెల్లని వస్త్రాన్ని కట్టండి, మీరే తీసుకువెళ్ళి ఆ సమాధిలో పండబెట్టండి, ఇదిగో 10,000 అని నాకు ఇస్తున్నారు. నేను తీసుకోలేదు. ఇంకా చచ్చిపోకుండానే ఎందుకు? లేదు లేదు, మీ మీద నాకు ఎంతో నమ్మకం, మీ ప్రార్థన అంటే నాకు ఎంతో ఇష్టం, ఇదిగో 10,000 ఉంచండి అని బలవంతంగా నా చేతిలో పెట్టింది. నా కొడుకుల్ని నమ్మను, వారు బతికుండగానే చంపేయడానికి చూస్తున్నారు. నా కూతుల్ని నమ్మను, వాళ్ళకి ఆస్తి కావాలి కానీ నేను అక్కర్లేదు. దేవుడు నాయన, ఇంకెవరు లేరు నాకు, కష్టపడి 100 కూడగట్టాను. నేను చనిపోయినప్పుడు నా శవాన్ని తీసుకెళ్ళడానికి పంతులు రాకూడదు, నా పేరు మీద పిండాకూడు పెట్టకూడదు, దైవ సేవకులు రావాలి, పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి, చక్కగా స్నానం చేయించి పెట్టెలో పడుకోబెట్టాలి, ఎందుకంటే నేను నిద్రపోయాను మళ్ళా లేస్తాను అని అన్నదాను. చూసారా, దేవుని మీద మీకు అలాంటి నమ్మకం ఉందా? మీరు నమ్మకస్తులు అనే ఒక సాక్ష్యము మీరు కలిగి ఉండగలరా? ఎక్కువ శాతం మంది నటించేవారే, భక్తిని నటించేవారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ప్రార్థన చేశారు. దేవా, మేము నీ భక్తి చేయాలి నాయనా అని అన్నారు. ప్రార్థన అయిపోయాక అన్నాను, భక్తి చేయకరా బాబు, భక్తిగా ఉండు అన్నాను. భక్తి చేయడం అంటే కొన్ని పనులు చేయడం, భక్తిగా ఉండుట అంటే మనం బాహ్యంగా కొన్ని పనులు చేయకపోయినా హృదయంలో నమ్మకస్తులుగా ఉండడమే. సో భక్తి చేయడం ముఖ్యమా, భక్తిగా ఉండడం ముఖ్యమా? ఉండాలి భక్తిగా. తర్వాత నమ్మకమైన పరిచారకుడు అయ్యాక భక్తులకు తోడి సేవకుడట.
ఏం సేవకుడు? మీకు ఆ బిరుదు పెట్టొచ్చా? విశ్వాసులైన మనము స్వార్థపరులుగా ఉంటాం, సమయాన్ని వేస్ట్ చేసుకుంటాం. మనం పోయిన వారం చూసాం కదా, ఏమని? ప్రార్థన యందు 2వ వచనంలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండండి. ఏమని ప్రార్థన చేయాలి? నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు. క్రీస్తు అనే మర్మముగా ఉంది. యేసు ప్రభు ఎవరో తెలియదు జనానికి. ఆయన దావీదు కుమారుడని ఆయనను ఎందుకు పిలిచారో తెలియదు జనానికి. ఎవరి నామములో, ఎవరి సహాయముతో, ఎవరికి ప్రార్థన చేయాలో జనానికి తెలియదు. యేసు ప్రభుని దేవుడు ఎందుకు పంపాడో తెలియదు. అది మర్మమై ఉన్నది, చాలామందికి తెలియదు. ఆ మర్మమై ఉన్న క్రీస్తును వెల్లడిపరచాలి అని సేవకుల కోసం విశ్వాసులు ప్రార్థన చేయాలట. ఇంకో ప్రార్థన ఏంటి? దేవుని భక్తులు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయడు. ఓకే, నేను మీకోసం ప్రార్థిస్తాను సరే, కానీ మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి అని వెంటనే ఏమన్నాడు? 5వ వచనంలో, సమయమును పోనీయవద్దు, సద్వినియోగము చేసుకోండి, జ్ఞానము కలిగి నడుచుకోండి. అవకాశాలు మళ్ళా రావు. చెవుడు రావచ్చు, మందిరానికి వెళ్ళే అవకాశము దొరక్కపోవచ్చు, మన మనసే కఠినమైపోవచ్చు. పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు మనల్ని దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళిపోవచ్చు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడిచ్చిన అవకాశాలను జారవిడుచుకోవద్దు. ప్రార్థన చేయండి, సేవలో తోడ్పడండి. తుకికు వలె నమ్మకస్తులుగా ఉండండి, అపనమ్మకస్తులుగా ఉండొద్దు. అపనమ్మకస్తులుగా ఉంటే దానివల్ల శిక్ష ఉంటుంది. మంచి పేరు తెచ్చుకోండి అన్నాడు. పరలోకములో 2 గ్రంథాలు ఉంటాయి. ఒక గ్రంథమేమో మన పేర్లు రాసే గ్రంథం, మరొక గ్రంథం ఏంటంటే మన క్రియలు గురించి రాసే గ్రంథం. తుకికు, ఒనేసిము అనే ఇద్దరి గురించి గ్రంథములో ఎలా రాయబడి ఉందో, మనలో ప్రతి ఒక్కరి గురించి పరలోకములో ఉన్న గ్రంథములో దేవుడు రాసిపెట్టాడు. ఒకరోజు మనందరము ఆయన ముందు లెక్క ఒప్ప చెప్పడానికి నిలబడాలి. దేవుడిచ్చిన డబ్బు ఎలా ఖర్చు పెట్టావు, నీ వయసు ఎంత, నీవు ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశావు, దేవుడిచ్చినటువంటి వనరులను ఎలా ఉపయోగించుకున్నావు. చెవులిచ్చాడు, వాక్యం విన్నావా? కళ్ళిచ్చాడు, వాక్యాన్ని చదువుకున్నావా? మెదడిచ్చాడు, నీవు వాక్యమును ధ్యానించావా? గుండె ఇచ్చాడు, ఆయనను పూర్ణముగా ప్రేమించావా? చేతులిచ్చాడు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడ్డావా? కాళ్ళిచ్చాడు, సమాధాన సువార్తను ప్రకటించడానికి నీ కాళ్ళు ఎప్పుడైనా పరిగెత్తాయా? డబ్బు కోసం నీ కాళ్ళు పరిగెత్తుతున్నాయి కానీ సువార్త ప్రకటించు కాళ్ళు, పాదములు మీలో ఎవరికి ఉన్నాయి? God is gonna ask each one of us. We have to submit the account of ourselves. మన వ్యక్తిగత పద్దు మనం దేవునికి అప్పగించాలి. నేను పద్దు అప్పగించేటప్పుడు మీరు నా ప్రక్కన ఉండరు. మీ రికమెండేషన్స్, నా రికమెండేషన్స్ పనికిరావు. ఎవరికి వారే పద్దు అప్పగించాలి. విమాన ప్రయాణం చేస్తూ పొరుగు దేశాలకు వెళ్ళేవాళ్ళు, వాళ్ళు దేశాన్ని పరిపాలించే నాయకులైనా సరే వాళ్ళు సెక్యూరిటీ చెక్లో నుండి వెళ్ళాల్సిందే. వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళు చూపించాల్సిందే. వాళ్ళ వీసా వాళ్ళు రుజువుపరచవలసిందే. ఈ దేశం నుండి ఇంకో దేశానికి వెళ్ళడానికే ఇంత కట్టుదిట్టమైన పరీక్షలు ఉంటాయి, చెక్ పోస్టులు ఉంటాయి. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉండవా?
నమ్మకత్వం అనేది నీలో ఉన్నదో లేదో ఆయనకు తెలుసు. దేవుడిచ్చిన ఖాళీ సమయాన్ని నీవు ప్రార్థన చేసుకోవడానికి ఉపయోగిస్తున్నావా, లేక టీవీ సీరియల్స్ సినిమాలు చూడటానికి వేస్ట్ చేసుకుంటున్నావా? దేవుడు అడుగుతాడు సుమండి, తప్పక అడుగుతాడు. రావలసిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం సమయాన్ని వేస్ట్ చేసుకోవడం వల్ల. దేవుడు నమ్మి ఎవరినో నీ దగ్గరకు పంపినప్పుడు వారికి సువార్త చెప్పకుండా పనికి మాలిన సోదంతా నీవు మాట్లాడితే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నా నోరా నీవు పలుకు నాదేమీ ఏమి, ఆ పైనున్న యేసు తప్పక వింటాడు. నా నోరా నీవు పలుకు నాదేమీ ఏమి. చిన్నపిల్లలకు నేర్పించేవారు. ఈ రోజుల్లో అలాంటి పాటలు ఏం కనబట్టలేదు, వినబడ్డం లేదు. తప్పించుకోలేము. నోరుందని మనం పిచ్చి పిచ్చి వాగుడు వాగామంటే తప్పక దేవుడు మనలను లెక్క అడుగుతాడు. సో మనం తుకీకు వలె భక్తులతోడి సేవకుల వలె ఉండాలి. ఏం చేశారేంటి మీరు? ఎప్పుడైనా ఒక 5 కిలోమీటర్లు నడిచారా మీటింగ్కి అటెండ్ అవ్వడానికి? ఎప్పుడైనా కనీసం ఒక 10,000 పోగు చేసి దేవుని పరిచర్య కోసం ఏనాడైనా మీ చేత్తో ఇచ్చారా? ఏనాడైనా పత్రికలు అచ్చు వేయించి పంచిపెట్టారా? ఈ తుకికు ఒనేసిము పౌలు రాసిన పత్రికలను అందరికీ ఇస్తున్నారు. ఒకతను నాకు ఫోన్ చేసి అన్నాడు, అయ్యా మీరు రాసిన కరపత్రము నా దగ్గర ఉంది, దాన్ని ఇటువైపు ప్రింట్ చేయించి జెరాక్స్ కాపీ తీయించి 100 కాపీలకి ఇటువైపు రూపాయి అటువైపు రూపాయి 200 ఖర్చు అయిందండి. నేను అవి కాపీస్ తీయించి అందరికీ తెలిసిన వారందరికీ ఇస్తున్నానండి అన్నాడు. చాలా సంతోషం. మీరు పాస్టరు కాకపోయినా ఒక నమ్మకమైన విశ్వాసిగా ఉండి మీ డబ్బులలో 200 ఒక 100 మంది సువార్త వినడానికి మీరు వెచ్చించారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని అన్నాను. మరి మీరు తుకికు పేరు ఉంది, మరి మీ పేరు ఒనేసిము పేరు ఉంది, మరి మీ పేరు? తర్వాత అన్నాడు, భక్తులను గూర్చిన సంగతులు వారు తెలియచేసేవారు. 8వ వచనంలో కూడా అలా చెప్తున్నాడు. భక్తుల సంగతులు అంటే ఈ ఊరు వెళ్ళారు ఆ ఊరు వెళ్ళారు అని కాదు, వారు చెప్పిన వాక్యము విని ఇతరులకు చెప్పడం. ఒక సహోదరుని అడిగాను, మీరు ఎప్పుడు వెనక కూర్చుంటారే అని. ఆయన అన్నాడు, ఏమి లేదండి, ఆ సౌండ్ బాక్స్ పక్కనే ఉంటుంది, నేను ఆ సౌండ్ బాక్స్ పక్కన ఉండి నా జేబులో ఉన్న ఫోన్లో మీ మాటలన్నీ రికార్డ్ చేసుకుంటున్నాను అన్నాడు. ఆయన ఫోన్ తీసి చూపించాడు. నా మెమరీ కార్డులో ఇంతకుముందు పనికి మాలిన బొమ్మలు, ఫోటోలు, ఏవో వీడియోలు ఏవో ఉండేవండి. అవన్నీ ఎరేజ్ చేసేసి నా మెమరీ కార్డ్ అంతా వాక్యాలతోనే నిండి ఉందన్నాడు. నేను కాదు, ఆయన సంతోషిస్తాడు. నిజమే. మరి మీ మెమరీ కార్డులో ఏమున్నాయి? ఫుల్ అయిపోయినాయా? మెమరీ ఫుల్లా? మరొకతను అన్నాడు, పాస్టర్ గారు మీ వాక్యాలన్నీ వీడియో చూడడానికి ఎక్కువ స్పేస్ కావాలి, ఆడియో వర్తమానాలు ఇవ్వండి. నేనును ఇంకా కొంతమంది కరువు పనుల కోసం ఉదయాన్నే వెళతాం. వాళ్ళు అక్కడ తవ్వుతూ పని చేస్తూ పనికి మాలిన మాటలు చెప్పుకుంటున్నారు. నా దగ్గర ఒక ఆడియో ప్లేయర్ ఉంది. ఆ ఆడియో ప్లేయర్లో ఈ మెమరీ కార్డు పెట్టి మీ వాక్యం వాళ్ళకు వినిపిస్తాను. 3 గంటల సేపు వాళ్ళు పని చేసినంతసేపు ఆ అడవిలో మీ మాటలు పెడతాను అని వచ్చి మెమరీ కార్డులో ఆయన వాక్యాలు ఎక్కించుకొని వెళ్ళాడు. దేవుడు మీకు ఆరోగ్యం ఇవ్వాలన్నా, డబ్బు ఇవ్వాలన్నా, పరలోక రాజ్యం ఇవ్వాలన్నా మీ ఖాతాలో దేవుని పరిచర్య చేసినట్లు ఎక్కడైనా ఉందా? ప్రభు అడుగుతాడు, నేను మీకోసం నా ప్రాణాన్ని అర్పించాను, మీరు నా కోసం ఏమైనా చేశారా అని. మరి మీ జవాబు ఏది? మిమ్మల్ని మీ అందమైన జుట్టు బోడి చేసుకోమని దేవుడు అడగడం లేదు. మీ ఆస్తులన్నీ అమ్మివేసి మందిరాలు కట్టిపెట్టమని దేవుడు అడగలేదు. మిమ్మల్ని నమ్మకమైన వారిగా ఎంచి
ఈ సత్యమైన మాటలు మీ చెవిలో పడవేస్తున్నాడు. ఆ విత్తనాల వలె వాటిని మీరు హృదయంలో నాటుకొని ఇతరులకు ఫలించేవారుగా వాటిని గురించి చెప్పాలి. వారు భక్తులు చెప్పిన సమాచారాన్ని తెలియచేస్తున్నారు. ఫోన్లో పనికిమాలిన మాటలు మాట్లాడతారు, కానీ ఎప్పుడైనా ఈరోజు పాస్టర్ గారు ఎంత మంచి వాక్యం చెప్పారో తెలుసా, ఉండు ఆ గొడవలోనే నేను ములక్కాడ పులుసు వండుకుంటే నీకెందుకు, లేకపోతే ఇంకో కూర వండుకుంటే నీకెందుకు, వదిలే, చెప్పేది విను. మనం నమ్మకస్తులుగా ఉండాలని చెప్పారు. ఇద్దరు భక్తుల గురించి చెప్పారు. తుకికు అట, ఎప్పుడు వినలేదు అతని పేరు, ఓనేసీము అట. ఓనేసీము నేరస్తుడట, జైలుకి వెళ్ళి మారి ఇప్పుడు సేవలో తోడ్పడుతున్నాడట అని ఎప్పుడైనా మీ ప్రియమైన వారికి ఫోన్లో సువార్త చెప్పారా? నేను మిమ్మల్ని అడుగుతున్నట్టే దేవుడు తప్పగా మిమ్మల్ని అడుగుతాడు. మీరు బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాలా అని అభినందన పొందడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రాత్రి దేవుడు మన ప్రాణమును అడిగితే, లేక దెబ్బలు కొట్టబడడానికి సిద్ధంగా ఉన్నారా? జాగ్రత్త సుమ్మండి, దేవుని మాటను మనం సులువుగా తీసుకోవద్దు. తర్వాత అతడు మీ హృదయములను ఆదరించువాడు. ఎప్పుడైనా మీ నోటి మాటల చేత అనారోగ్యములో, బాధలో, సమస్యలో ఉన్నవారిని ఎప్పుడైనా మీరు ఆదరించారా? హృదయమును ఆదరించారా? ఎప్పుడైనా ఎవరినైనా దగ్గరికి తీసుకొని బాధపడకు, దేవుడున్నాడు మనకి అని వెన్ను తట్టారా మీరు? ఎప్పుడైనా ఎవరి కన్నీరన్నా ఇలా తుడిచారా? హే, డోంట్ వరీ, దేవుడున్నాడు కదా, మనకి ఎందుకు భయపడుతున్నావు, ధైర్యంగా ఉండు, ఇదిగో యూట్యూబ్లో ఈ వర్తమానం విను, ఆ వాక్యం వింటే ఎంత ఆనందం కలుగుద్దో, విను, నీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను, ఈ వర్తమానం పరిచయం చేస్తున్నాను, విను అని ఎప్పుడైనా ఎవరినైనా ఆదరించారా? మీ జీవితము దేవునికిని, దేవుని సేవకులకును, మీ తోటి వారికి ఉపయోగకరంగా ఉంటేనే దేవుడు మీరు అడిగింది మీకు ఇస్తాడు. మీరు ఉపయోగకరంగా లేనప్పుడు దేవుడు మీకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలి, మేళ్ళు ఎందుకు చేయాలి, మీ ఆయుష్ ఎందుకు పెంచాలి? వై? ఆయుష్ అడిగే ముందు ఏం ఉద్ధరించేవేటి, గతంలో ఇచ్చిన ఆయుష్ విషయమై అని అడుగుతాడు. డబ్బు అడిగినప్పుడు గతంలో ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉండలేదు, కానీ మళ్ళీ కొత్తగా నీకు డబ్బు కావాలా అంటాడు. దేవుని ముందు మనం తలదించుకొని నిలబడేవారుగా ఉండక తుకికు వలె మనము చేద్దాం. ఓనేసిము నమ్మకమైన ప్రియ సహోదరుడు. ఆయన సంఘము నుండి వచ్చి ఇక్కడి సంగతులన్నీ విశ్వాసులకు చెబుతున్నాడు. సంఘములో ఉన్న విశ్వాసులు, సభ్యులు ప్రియులుగా, నమ్మకమైన వారుగా, సహాయము చేసేవారుగా, తోడి విశ్వాసులను బలపరుస్తూ ఇతరులను ఆదరించేవారుగా ఉండాలి. ఇలాంటి క్యారెక్టర్ మీలో ఉందా? మీరు ఆదరించేవారా, లేకపోతే గాయము రేపేవారా? మీ వల్ల కొందరు దేవుని మందిరానికి వస్తున్నారా, వాళ్ళు ఉన్నవాళ్ళు పోతున్నారా? ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు అభ్యంతర కారకులుగా ఉంటే చచ్చిపోండి, మెడకు గుదిబండ కట్టుకొని సముద్రంలో దూకండి. నిరుపయోగులుగా ఉండడం మాత్రమే కాదు, మీరు వచ్చే వారికి అభ్యంతరంగా ఉన్నారు, మీరు కమిట్ సూసైడ్ అన్నాడు ప్రభు. మెడకు గుదిబండ కట్టుకొని చచ్చుట మీకు మేలు అన్నాడు. ఉపయోగం లేని వస్తువు ఎందుకు? మీకు ఒక మాట గుర్తుందా? పాత సామాన్లు కొంటాం, బాగా విని మనకి బాగా అలవాటు అయిపోయింది కదా. మీ ఇళ్ళ దగ్గర ఏవైనా విరిగిపోయిన కుర్చీలు కానీ, పని చేయని బ్యాటరీలు కానీ కొంటాం, కేజీ 20 రూపాయలు అని ఓ వీధుల్లో మైక్ పెట్టి తిరుగుతూ ఉన్నాడు. మైక్లో సువార్త చెప్పాలి, అసలు వాడేమో పాత సామాను అమ్ముకుంటామని తిరుగుతాడు. ఒక కాలు ఇరిగిపోయింది, కోడియా ఏదో అంటారు కుర్చీ, దాన్ని ఏం చేస్తాం? బాబు ఇలారా, తూకం వేసి ఆ విరిగిపోయిన కుర్చీకి తీసుకెళ్ళిపో, మాకు డబ్బులు ఇచ్చేయి. ఆ కుర్చీ ఏం చేస్తావు తీసుకెళ్ళి? ఆడంటాడు, ఏమంటాడు? ఏముంది, అగ్నిలో వేసేస్తారు, మళ్ళీ అది కరిగిపోద్ది అన్నాడు. మీరు కూడా విరిగిపోయిన కుర్చీయా? దేవుడు కూడా ఏమంటాడు? పిలుస్తాడు, పాత సామాన్లు కొంటా, బాబు రా, ఇలా రా. ఈ కుర్చీ ఎందుకు పనికిలేదు? ఈ కుర్చీ స్వార్థంగా బ్రతుకుతుంది.
ఎవరికి ఉపయోగపడలేదు, తీసుకెళ్ళిపో, బండి ఎక్కించేయి. ఈ గేదె పాలు ఇవ్వట్లేదు, ఈ గేదె సూడు కట్టట్లేదు, ఈ గేదె ఉపయోగంగా లేదు, లారీ ఎక్కించేయి, కటింగ్ పో, తీసుకెళ్ళిపో. మానవులైన మనమే ఉపయోగపడని వస్తువుని మనము నిషేధిస్తాం కదా, కాయలు కాయని చెట్టుని నరికేస్తాం కదా, పొయ్యిలో పడేస్తాం కదా. నీవు రక్షణ పొంది దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వింటూ నీవు నిరుపయోగంగా, అపనమ్మకంగా సమయాన్ని వేస్ట్ చేసుకుంటూ, జీవితాన్ని వృధా చేసుకుంటూ, దేవుడిచ్చిన అవకాశాలను దుర్వినియోగపరుచుకుంటూ ఉంటే దేవుడు దెబ్బలు కొడతాడు కానీ మనకు ప్రతిఫలం ఏమీ ఇవ్వడు. మనము ఈ లోకంలో దేవుని ప్రతినిధులుగా లేక యేసుక్రీస్తు అంబాసిడర్స్గా ఉండాలి. యేసుక్రీస్తును మోసుకొని వెళ్ళేవారుగా, యేసుక్రీస్తును నామమును భరించేవారుగా ఉండాలి. లేకపోతే వేస్ట్ మన జీవితం. దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా జీవించాలి. ఎవరి కోసం ఉపయోగపడాలి? దేవుని కోసం. అవర్ లైఫ్ షుడ్ క్యారీ అవుట్ సమ్ రెస్పాన్సిబిలిటీ. వీ షుడ్ క్యారీ అవుట్ సమ్ వాల్యూస్ ఫర్ అవర్ లైఫ్స్. విలువైన జీవితం జీవించాలి. గతించిన సందేశంలో మీకు చెప్పాను, 3 చెక్ చేసుకోకుండా పడుకోవద్దు, తినొద్దు అని చెప్పాను. గుర్తుందా? ఏంటా 3? సెల్ఫ్ చెక్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. నేను నాకేమైనా మేలు చేసుకున్నానా? ఈరోజు వ్యాయామం చేశానా? బైబిల్ చదువుకున్నానా? ప్రార్థన చేసుకున్నానా? దేవుని కోసం ఏదైనా కానుకను పోగు చేశానా? నేనేమైనా ప్రయోజనకరమైన వ్యక్తిగా ఈరోజు దేవుడిచ్చిన 24 గంటల్లో చేశాను? రెండవది, నా వల్ల నా కుటుంబానికి ఏమైనా వనకూరిందా? మేలు జరిగిందా? నేను ఊరకే తిన్నానేమో, నా కుటుంబానికి ఏం మేలు చేయలేదేమో, కనీసం ఇల్లు ఊడవలేదేమో, గది సర్దుకోలేదేమో, తినిన కంచాన్ని కూడా కడగలేదేమో, అలాగా గిన్నెలు అంట్లలో పడేశానేమో, తాగిన టీ కప్పును కూడా కడుక్కోలేని దౌర్భాగ్యమైన బద్ధకపు స్థితి చాలా ఘోరమైంది. దేవుని బిడ్డగా నేను జీవిస్తాను, బద్ధకస్తులుగా ఉండను, నమ్మకస్తులుగా ఉంటాను. దేవుడిచ్చిన 24 గంటల సమయాన్ని నా మేలు కోసం, కుటుంబ మేలు కోసం, దేవుని పరిచర్య కోసం నేను వాడతాను అని అనుకోవాలి. నీవు పగలు నిద్రపోతే రాత్రి నీకు నిద్ర పట్టదు. పగలు చేయవలసిన కష్టము నీవు చేయాలి. కుటుంబానికి నీ వల్ల కనీసం 500 సంపాదించాలి. మా అమ్మాయి అంది, డాడీ ఇదిగో 2000 మీకు అంది. ఏంటమ్మా 2000 ఇచ్చావన్నాను. నేను ఒక ఆర్టికల్ రాయాలి వైద్యశాస్త్రం మీద, కష్టపడి నేను కూర్చొని ఆ ఆర్టికల్ రాశాను గనుక నాకు డబ్బులు పంపారు వాళ్ళు, ఇదిగోండి అని తెచ్చి ఇచ్చింది. నేను అన్నాను, రోజు రాస్తే రోజు 2000 వస్తాయి కదా అని అన్నాను. మీ సామర్థ్యంలో మీరు చేయగలిగిన సేవ ఏంటి? జీవితం అయిపోయింది, దేవుడి కోసం ఏం చేసావు ఇంతకాలం? నీ డబ్బు ఎవరికి అక్కర్లేదు, డబ్బు అడగట్లేదు దేవుడు. ఆయన కొరకు సాక్షిగా నిలబడలేకపోతున్నావు. ఆయన ముందు నిలబెట్టినప్పుడు దేవుడు నీ సమయాన్ని, నీకు ఇచ్చిన డబ్బును, నీకు ఇచ్చిన బలమును ఎలా ఉపయోగించావని అడిగితే నీ సమాధానం ఏముంది? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. అది నా సేవకు ఒక దర్శనం. 2-2 విజన్ అంటాను. 2-2-2 ఏంటా 2-2-2? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీవు నా వలన విలిన సంగతులను సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఓ తిమోతి, ఏమైతే నేను కూర్చోబెట్టి చెప్పానో, ఏమైతే ప్రతిరోజు టీవీలో నీవు వింటున్నావో, చూస్తున్నావో, ఈ విషయాన్ని ఇతరులకు చెప్పు. ఇతరులకు చెప్పేవారికి తర్బీది. ఎంత మంచి గ్రహింపో చూడండి.
సో దేవుడు మన చెవిలో విత్తే విత్తనాలన్నీ మనం దాచుకోవడానికి కాదు, ఇతరులకు చెప్పడానికి. నీ ఆయుష్ ఎంతకాలం నుండి తింటున్నావు, ఎంతకాలం నుండి దేవుని కృపను పొందుతున్నావు. దేవుడు నిన్ను లెక్క అడిగినప్పుడు నీవు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? మన పేర్లు గ్రంథములో వ్రాయబడాలంటే వారి వలె మనం ఉండాలి. తుకికు గొప్పవాడు కాదు, ఒనేసిము ఒక నేరస్తుడు, బీదవాళ్ళు వీళ్ళిద్దరు. కానీ 2000 సంవత్సరాల నుండి ప్రపంచమంతా చదువుకుంటున్నారు అతని పేరు. మరి నీ పేరు, నా పేరు? మనం గొప్పవాళ్ళం అవ్వక్కర్లేదు, మనం ప్రయోజకులుగా ఉంటే చాలు. వీరి వలె మనం కూడా సాక్షులుగా ఉండాలి. వీరు పౌలు రాసిన పత్రికలను సంఘాలకు తెచ్చి ఇస్తున్నారు, కలిపి చెరపక ఇస్తున్నారు. అపొస్తలుల కార్యములు 24లో సహకారుల పేర్లు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళ పేర్లో మీ పేరు పెడితే బాగుంటుందా? మీరు సహకారులుగా ఉండగలరా? ఎఫెసీ 6:21-22 వచనాల్లో భక్తుల సమాచారం అంతా తుకికు తెలియచెప్పేవాడని అక్కడ కూడా రాస్తున్నాడు పౌలు అతని పేరు. దేవుని పరిచర్యలో మనం పాలు పుచ్చుకోవాలి, నిరుపయోగంగా మనము జీవించకూడదు. సంఘములో మనం ముఖ్యులుగా ఉండాలి. ఉంటారా మీరు? చాలు అండి, రేపు వారం నుంచి రానంటారా? మీ ఇష్టం, బలవంతం ఏమీ లేదు. ఒక మెసెంజర్ వలె ఉండాలి. మీరు ఉండగలరా? మెసెంజర్ అంటే తెలుసా? సమాచారాన్ని మోసుకొని వెళ్ళేవాడు. మీరు ఇక్కడ విన్న సమాచారాన్ని ఎవరికైనా ఇస్తారా? ఒక కొరియర్ బాయ్ వలె, ఒక పోస్ట్ మ్యాన్ వలె. దేవుని సేవకులకు మంచి శిష్యులుగా మీరు ఉండగలరా? నీవు దేవుని కోసం ఏం చేసావని అడిగితే ఏం చెప్తావు? ఒక భక్తుని పేరు చెప్తాను, మాథ్యూ హెన్రీ అని. ఇంతలావు పుస్తకం రాశాడు మాథ్యూ హెన్రీ. సేవకులందరికీ ఆ బుక్ ఎంతో ఉపయోగపడుతుంది. 1వ వచనం భావం ఏంటి, 2వ వచనం భావం ఏంటి, 5వ వచనం భావం ఏంటి, ప్రతి వచనానికి కామెంటరీ రాశాడు ఆయన. ఆయన గురించి చెబుతూ అంటారు, ఆయన జీవితం ఆ బుక్ రాయడానికి సరిపోయిందట. మనం ఒక కాగితం కూడా రాయలేము, ఒక పాట కట్టలేము. ఒకరోజు సువార్త పనిలో రమ్మంటే అయ్య బాబా ఇంకేమైనా ఉందా అని భయపడిపోతాం. బద్ధకస్తులు, సాకులు వెతుక్కునేవారు. దేవునికి ఉపయోగపడము, మనకి మనం మేలు చేసుకోము, సంఘానికి మేలు చేయం, కుటుంబానికి మేలు చేయం. నిష్ప్రయోజనమైన జీవితం. మంచి నిర్ణయం తీసుకోవాలి, నేను ఉపయుక్తమైన పాత్రగా ఉంటాను అని. పరలోకములో ఫలాలు ఉంటాయి, ప్రతిఫలాలు ఉంటాయి, కిరీటం ఉంటుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా అని తన కొరకు పాటుపడిన వారిని దేవుడు అభినందిస్తాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మంచి మాట ఉంది. నీతిని అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారు అని. వాట్ ఏ గ్రేట్ రివార్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ హెవెన్స్. నీతి మార్గమును అనుసరించమని వినిన వారు ఎంతమంది ఇతరులను ప్రోత్సహిస్తే వాళ్ళే స్టార్స్. ఈ సినిమా యాక్టర్లు కాదు స్టార్లు. సువార్త విని వారు మారి ఇతరులను మార్చేవారే స్టార్స్. వాళ్ళకి డైరెక్టర్ చెప్తే కానీ రాదు. ఎలా డ్యాన్స్ వేయాలో కూడా ఆ డ్యాన్స్ వేసేవాడు చెప్పాలి వీళ్ళకి. ఏం మాట్లాడాలో కూడా రాసినవాడు చెప్తేనే కానీ వీళ్ళకి రావు. స్టార్ అంటే నటించేవాడు కాదు, జీవించేవాడు స్టార్. మనమే ఆ స్టార్స్. అజ్ఞానులైన జ్ఞానులను ఆ నక్షత్రం ప్రభు ఉన్న చోటుకు నడిపించింది. నీవు కూడా యేసు ప్రభు దగ్గరికి ప్రజల్ని నడిపించు, నువ్వు స్టార్ అవుతావు. బాధ్యతగా మనం భారముతో
నింపబడి వెళదాం. దేవుడు నీకు బాధ్యత ఇచ్చాడు. బాధ్యత రహితంగా నీవు బ్రతకొద్దు. ఏం చేయగలను ప్రభు కోసం, మందిరం కోసం, ఏం చేయగలను నా కుటుంబ రక్షణ కోసం అని ఆలోచించు. అప్పుడు దేవుడు నీకు ఇంకా సామర్థ్యాన్ని ఇస్తాడు. ఇతరులను, దీనులను, వ్యాధి బాధల్లో ఉన్న వారిని ప్రోత్సహించు. వారి కోసం ప్రార్థన చేయి, వారిని ఆదరించు. సంఘానికి క్రొత్త వారిని నడిపించు. నేను వెళ్ళలేని స్థలానికి నువ్వు వెళ్ళగలవు, నువ్వు బోధించు. బద్ధకస్తులుగా ఉండొద్దు, సాకులు చెప్పొద్దు, తప్పించుకోవద్దు, స్వార్థపరులుగా ఉండొద్దు. రక్షింపబడాలి, నేర్చుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఏంటవి? ఫస్ట్ మనం రక్షింపబడాలి, రెండవది నేర్చుకోవాలి, సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మూడవది ఇతరులకు చెప్పాలి. ఇన్ని మాటలు చెప్తున్నాను, మీరు ఇక్కడ దులిపేసి వెళ్ళిపోయారు అనుకోండి. దులిపేసి వెళ్ళిపోవడం అంటే నీకు సాగుద్దేమో, మా వల్ల అవ్వదు, మరి నాకేం పర్వాలేదు. నేను నిలబెట్టినప్పుడు మీరెవరు నాకు రికమెండేషన్ చేయరు, నేనే నిలబెడతాను. నాకు ఇచ్చిన డబ్బు విషయమై, నాకు ఇచ్చిన ఆరోగ్యం విషయమై, నాకు ఇచ్చిన జ్ఞానం విషయమై, నాకు ఇచ్చిన సామర్థ్యాల విషయమై నేను దేవుని ముందు నిలబడి లెక్క అప్పు చెప్తాను. మీరు కూడా మీ పొద్దు ఇవ్వడానికి తుకికు వలె, ఓనేసిము వలె సిద్ధపడదాం. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరుడును, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులు అన్నీ మీకు తెలియచేస్తాడు. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును, మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. అతడు మీ యొద్ద నుండి వచ్చినవాడే. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియచేతురు. కృపగల దేవా, మేము ప్రయోజనం లేని జీవితాన్ని జీవిస్తున్నామని మమ్మల్ని మరొకసారి మెళుకో చేసినందుకు నీకు స్తోత్రాలు. మీరిచ్చిన 24 గంటల సమయంలో మాకు మేము మేలు చేసుకుంటూ, మా కుటుంబానికి మేలు చేస్తూ నీ పరిచర్యలో కొనసాగే అవకాశాలు మాకు ఇవ్వండి నాయనా. మీరు మాకిచ్చిన మీనాను దాచిపెట్టకుండా వ్యాపారము చేసి నీ కుమారుడైన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన చేత బలా అని అనిపించుకోవడానికి సహాయం చేయండి. మాలో ఉన్న బద్ధకాన్ని తీసివేయండి, మాలో ఉన్న భయాన్ని తీసివేయండి, మాలోని సాకులు చెప్పే మనస్సు తీసివేయండి. కేవలము వినువారు మాత్రమేగా ఉండక ఆ ప్రకారము చేసే దీనత్వము, సమర్పణ మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు.
విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతుం. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతుం. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగిచ్చును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగి
సాగిపోదున్ నా ప్రభువు నాతో నుండు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు ఆయనే రక్షణ తోడు నీడా దినదినము నన్ను కృపతో నింపు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు చేరుదు నేను కానానుకు చిరకాలమచ్చటనుందు అరణ్య యాత్రలో సాగిపోదు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు నా ప్రభువు నాతో నుండు మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 088118277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.